ఆడవాళ్ళు మీకు మహిళలు అంటేనే లక్ష్మీదేవిలాగా మనం కొలుస్తాం పూజిస్తాం కాబట్టి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. చేసుకుంటారు కదా వరలక్ష్మి వ్రతం? సూపర్ చేసుకుంటాం. ఏమేం చేసుకుంటారు? అమ్మవారిని మంచిగా శోభాయమానంగా అలంకరించి వెరీ గుడ్ సంతోషంగా హ్యాపీగా పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంత పూజ చేసిన తర్వాత ఈ కోరికలు ఉంటాయి. ఈసారి ఏం కోరుకున్నారు మీరు? మా అమ్మాయి డెలివరీకి ఉంది కాబట్టి అబ్బాయి పుట్టాలని కోరుకుంటాం. హెల్దీగా ఉండాలని కోరుకుందాం. ఎవరు పుట్టినా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఆల్రెడీ చేసుకొని వచ్చాం. నాకు ఇంత ప్రసాదం కూడా తీసుకురా. ఈ రోజు మా అమ్మాయి బర్త్డే, మంచి మొగుడు రావాలని దేవుని కోరుకున్నాను నేను. హ్యాపీ బర్త్డే టు యూ. సో క్రేజీ క్వశ్చన్ తోని స్టార్ట్ చేద్దాం. ఎలాంటి టైంలో మనం భజన కోరుకుంటాం? మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళు మన ఇల్లు బాగా చూసుకోవాలని వాళ్ళని భజన చేసి వాళ్ళని మంచి చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ పక్కింటోండి. అరే మీ ఫర్నిచర్ ఎంత బాగుందబ్బా. కిరాయిదండి, కిరాయిది. అరే ఈ రోజు ఏంటి ఇంత గ్లో ఉంది నీ ఫేస్, చాలా బాగున్నావు. మా ఆవిడ వచ్చి పెండ పూసిందండి. మేము చేసిన భజనకి వాళ్ళకి అర్థమైపోతుంది. అరే ఊరెళ్తున్నావా, ఇంకేం పర్వాలేదు ధైర్యంగా పో, మీ ఇల్లు నేను చూస్తాలే అని చెప్తుంది. వెరీ గుడ్, మంచి భజన, నైస్ భజన. ఇంకా మా నాన్నని గానీ మా అన్నని గానీ బాగా భజన చేస్తా ఏమైనా కావాలి అంటే. ఇవాళ బర్త్డే పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. మేడం చెప్పండి. అమెజాన్ లో కొంచెం ఎక్కువ ఆర్డర్స్ పెట్టినప్పుడు మా ఆయనని కొంచెం భజన చేస్తాను ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన మీ ఆయన ఉన్నారు బ్లూ శారీ వేసుకొని, ఎలా భజన కొడతారు చెప్పండి? అంటే మరి ఇవాళ ఏం కూర చేయమంటారండి? ముందు సంగతి ఏంటో చెప్పు, తర్వాత కూర సంగతి ఆలోచిద్దాం. అంటే ఏం లేదు, కొంచెం నేను బయటికి వెళ్ళే పని ఉంది, అమెజాన్ లో ఆర్డర్స్ వస్తే కాస్త జీపే చేయాలి మీరు. కొన్ని ఆన్సర్లు వచ్చాయి, అందులో క్రేజీ వన్స్ కి మనం గిఫ్ట్ ఇద్దాం. క్రేజీగా నిజంగా ఎప్పుడైతే మనం ఎక్కువ ఆర్డర్లు చేస్తామో అప్పుడు భజన చేస్తాం కాబట్టి రండమ్మా. అలాగే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తున్నప్పుడు, కాశీకో షిరిడికి వెళ్తున్నప్పుడు పక్క నుండి భజన బాగా చేయాల్సి వస్తుంది. మేడం రండి. కంగ్రాచులేషన్. ఈ రోజు పుట్టినరోజు జయ జయలు జరుపుకుంటున్నారు చిట్టి పాపాయలు. రెండనా? Alright, so my first round of participants ready? Music! Very nice, beautiful entry. పేర్లు తెలుసుకుందాం. మేడం మీ పేరు? రవి. నా పేరు చెప్పాలంటే మీకు క్లూ ఇస్తాను. క్లూ ఇస్తారా? నన్ను కాలేజ్ లో ఫ్రెండ్స్ అందరు చారానా అని పిలిచేవాళ్ళు. చారానా? ఎందుకని? నాకు ఆ నేమ్ కి కనెక్షన్. ఆటానా? కరోనా? మీకు క్లూ, ఓన్లీ ఆ 3 letters నా నేమ్ లో. కరోనా. చారానా, ఆర్చానా, ఆరాచా, రాచానా, రచన. రచన గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ నైస్. మేడం మీ పేరు? మోనికా. ఏం చేస్తుంటారు మోనికా గారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేడం మీ పేరు? మాధురి. మాధురి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కాలేజ్ అన్నాక సెలవులు ఇస్తారు, ఈ మేఘన అన్నాక విజిల్స్ వేస్తారు. ఏం చేస్తుంటావు మేఘనా? రీసెంట్ గానే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పన్ను మీద పన్ను ఉంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారంట, అవునా? తెలీదండి. అయ్యో నిజం అయితే చాలా మంది మా ఫ్రెండ్స్ చూసిన పన్ను మీద పన్ను ఉందంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారు వాళ్ళు. ఇల్లు మీద ఇల్లు. ఫ్యూచర్ లో మిమ్మల్ని పిలుస్తాను గెస్ట్ గా. వెరీ గుడ్ నాన్న. మేడం మీ పేరు? నా పేరు సుమన్, వనజ సుమన్ అండి. కానీ నేను ఒక డిఫరెంట్ గా చెప్దాం అనుకుంటున్నాను నా పేరుని. ఆల్రెడీ డిఫరెంట్, నాకు అర్థం కాలేదు మీ పేరు. నా పేరు వనజ సుమన్ అండి. వనజ సుమన్. మా హస్బెండ్ పేరు నా పక్కన పెట్టుకొని మా ఆయన కూడా నువ్వు దీంట్లో కలిపేసేసాను. వెరీ నైస్. అలా ఫోర్స్ కలిపారా ప్రేమతో కలిపారా? ప్రేమతో కలిపారు. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నేనండి. బాగుందండి, మీ కమ్యూనిటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టరండి రా. ఫస్ట్ రౌండ్ బుడగలుతో గేమ్. చేతిలో 2 కర్రలు ఉన్నాయి. ఆ కర్రలతోని బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆ బెలూన్ ని ఆ క్యాక్టస్
ప్లాంట్ మీద అలా వేస్తే పగిలిపోద్ది. ఎవరైతే ఫస్ట్ బెలూన్ ని పగలగొట్టి నాకు వచ్చి హైఫై ఇస్తారో వాళ్ళకే చెప్పే అవకాశం. క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు బయలుదేరాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నారు అండ్ ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నారు. అండ్ ది క్వశ్చన్ ఇస్, తెలుగు హీరోలు లుంగి ఆర్ పంచ కట్టుకొని డాన్స్ చేసిన 5 పాటలు. ఆడాలి వనజక్క, ఆడాలి అంటే మీరు స్టవ్ నుంచి కుక్కర్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు. ఆడాలి ఓకే అమ్మా అంటే ఇట్లా లాయలప్ప లాయలప్ప అని ఆడాలి. నువ్వు అమ్మ వేడుకుంది 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 వేడుకుందని తీసుకెళ్ళి. ఎస్. Where is the panchakattu? Where is the bilubottu? Where is the chari? గారెడు అందులో పంచ్ ఉంటది ఒకటి. లుంగి డాన్స్ Lungi dance, lungi dance, lungi dance, lungi dance. అందులో లొంగు ఉంటది. వచ్చాడయ్యో Yo swami, అందులో మహేష్ బాబు గారు సూపర్ గా పంచ కడతారు. dimma tirige, dumma dummuga dimma tirige. వెరీ గుడ్. అందులో కూడా లుంగి వేస్తారు. ఈ పేటకు నేనే మేస్తిరి, ఇన్ని రూపేదల పాలిట పెన్నిది, కాయ కష్టం ఎరుగని వాడికి ఖబర్దారు మేస్త్రి. ఎస్ అన్ని చెప్పారు కాబట్టి పాయింట్ ఇక్కడ. రెడీ. సెకండ్ క్వశ్చన్ ఇస్, తెలుగు చలన చిత్రంలో హీరోయిన్ చెప్పిన ఏవైనా 3 పవర్ఫుల్ డైలాగ్. ఎస్. సీత్ ఇక్కడ సీతతో అంత ఈజీ కాదు. సీత ఇక్కడ సీతతో అంత ఈజీ కాదు. ఇది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. రైట్. రెజీనా. నెక్స్ట్. వెలువయ్యా వెళ్ళు. ఈ ఎపిసోడ్ తర్వాత వెళ్తా. అది పవర్ఫుల్ డైలాగ్ కాదు. నా మాటే శాసనం. అది పవర్ఫుల్ డైలాగ్ కంప్లీట్ చేయలేదు. 5 4 3 2 1. భానుమతి ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల. వెరీ గుడ్. నంబర్ 2. నెక్స్ట్ లాస్ట్. 5 4 మాహిష్మతి సామ్రాజ్య రాణి శివగామి దేవి. నా మాటే శాసనం. కంప్లీట్ కాదు. టైమ్ అప్. ఎస్ యు గెట్ 3 డిఫరెంట్ ఛాన్సెస్. వాళ్ళు చెప్పినవి కాకుండా 3 డిఫరెంట్ చెప్పాలి. ఎవరు పడితే వాడు రావడానికి పోవడానికి ఇదేమన్నా పశుల గొడ్డ బాగుమతి అడ్డ. వెరీ గుడ్. సెకండ్. ఇది నా సంస్థానం. ఇది నా సంస్థానం. జాగ్రత్త జాగ్రత్త. సరే సరే. ఇంకా సెక్యూరిటీ పెట్టాలనా? భానుమతి హైబ్రిడ్ పిల్ల. అవునా? ఇంకా 2వ పీసా 3వ పీసా ఏదో ఉంటది కదా. హర్ట్ చేయడం మీ అబ్బాయిలకు మాత్రమే తెలుసు అనుకుంటారా? అమ్మాయిలు హర్ట్ చేయాలనుకుంటే మీరు మీ అంత కూడా దొరకదు. బేబీ డైలాగ్. అది మీ ఆయన మీద కోపం ఈడ చెప్తున్నారు. ఓకే, ఇద్దరు డైలాగులు చూసాము. బేసిక్ గా మీరు డైలాగ్ చెప్పారు, వీళ్ళు డైలాగ్ చెప్పారు. కానీ ఎవరు ఎక్కువ చెప్పారు? వీళ్ళు డైలాగ్ ఎక్కువ చెప్పారు కాబట్టి పాయింట్ ఇక్కడ. మేడం సడన్ గా చూస్తే ఫిట్స్ అది మెల్లగా చేయొచ్చు మేడం. కరెంటు తీ పట్టుకోండి. ఈ పాయింట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు విన్నర్. ఫైనల్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఇక్కడ నుంచి మీరు తెలుగు చలన చిత్రంలో అత్త క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుల పేర్లు 6 చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, మీరు చప్పడు కొట్టారు కానీ వెనకాల వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు కాబట్టి ఎస్ ప్లీజ్ చెప్పండి. వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు. రమ్యకృష్ణ. సావిత్రి గారు. ఎస్. జయసుధ గారు. ఎస్. రాధిక గారు అత్తగారు క్యారెక్టర్. ఎస్. సుధా గారు అత్త క్యారెక్టర్లు ఎన్నో చేశారు కాబట్టి పాయింట్ ఇక్కడ. తెలుగు రాదంటారు కానీ తెలుగు పాడు.
వండర్ఫుల్. కానీ మీరు కన్నడ అన్నారు కాబట్టి మాకు కన్నడ బేకు, ఓకే. ఒక సాంగ్ బేకు. ಮುಂಜಾನೆ ಮಂಜಲ್ಲಿ ಮುಸ್ಸಂಜೆ ತಿಳಿತಂಪಲ್ಲಿ ಓಲವೇ ನೀನಲ್ಲಿ ನಿನಗಾಗಿ ನಾನಾ సడన్ గా మీ నాన్న ఎందుకు వచ్చాడండి? అది లిరిక్స్ మర్చిపోయింది నేను ఓ యాక్చువల్లీ. లిరిక్స్ మర్చిపోయి సడన్ గా మీ నాన్న 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 అని తలుచుకుంటారు ఏంటి అనేది. ఆల్రైట్, సో సూపర్ గా ఆడి మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. మ్యూజికల్ చైర్స్ ఆడబోతున్నాం. ఎవరికి తెలుసు మ్యూజికల్ చైర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అందరికి తెలుసు కదా. సో మ్యూజికల్ చైర్స్ ఆడడానికి ఫస్ట్ గా ఇద్దరు బర్త్డే గర్ల్స్ ని పిలిచేద్దాం. రెండమ్మా లోపలికి రండి. ఇద్దరు ట్విన్స్ ని కూడా పిలిచేద్దాం. రెండమ్మా. మ్యూజికల్ చైర్స్ తెలుసు కదా, కానీ ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. అంటే బేసికలీ ఈ గేమ్ ఆడుతూ ఆడుతూ చాలా మంది కళ్ళు నొప్పి పెడుతున్నాయి చూసి. అందుకే కంటికి గంటలు కట్టేస్తున్నాం. అక్కడిక్కడ చైర్స్ పెడతా, మీరు పాట వచ్చే వరకు డాన్స్ చేస్తూ ఉండాలి. పాట అయిపోయిన వెంటనే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టూల్ ఎక్కడుందో వెతికి ఇలా దాని మీద కూర్చోవాలన్నమాట. 3, 2, 1 మ్యూజిక్. गलीज गलीज Nice meeting you. Please come. You win 500 rupees. ఇప్పుడు నలుగురు నుంచి ముగ్గురు అవుతారు. చూద్దాం ఎవరు అవుట్ అవుతారు ఇప్పుడు. మ్యూజిక్. కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో ఎత్తకండి. కార్ మార్ కక్కర్ మార్ కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ కార్ మార్ కక్కర్ మార్ కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ 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 మార్ కార్ మార్ కక్కర్ మార్ కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ 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 మార్ కార్ మార్ కక్కర్ మార్ కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ 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 మార్ బాక్సులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బదల్ స్ట్రైట్ లేహితా స్ట్రైట్ లేహితా కూర్చో 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 లేహితా ఇట్రా చుంబర చుంబర ఏమున్నదో ఆడనే పట్టుకొని తిరుగుతున్నావు. కన్ఫ్యూజ్ అవుతున్నా అసలు. అయ్యయ్యో, బ్లాక్ కదా మొత్తం అర్థం కావట్లేదు. నీకు తెలుసా నీ చెయ్యి తగిలితే ఓడన్నా పైకి పోతాడు. సూపర్ ఎంటర్టైనింగ్ కాబట్టి 600 రూపీస్. కంగ్రాచులేషన్. ముగ్గురు నుంచి ఇద్దరు అవుతారు. మ్యూజిక్.
నువ్వు స్విచ్ చేయలేని కరెంటు అయిపోయా నీకే కనెక్ట్ కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. ఇలా అవుతుందని అసలు అనుకోలేదండి. నేను కూడా అనుకోలేదు. మీరు డాన్స్ ఎందుకు చేయలేదండి? ఐ ట్రైడ్. ట్రై, ఓ అదే ట్రైయా? అంతే. ఓ, చిన్నప్పటి నుంచి మా నాన్న ట్రై అంటే ఏదో అనుకో, ఇంతే సింపుల్ అని తెలియదు నాకు. వచ్చిన దాంట్లో డాన్స్ చేశారు కాబట్టి, ఎంటర్టైన్ చేశారు, ఇంత దూరం వచ్చారు కాబట్టి 700 రూపీస్. కంగ్రాచులేషన్. రెడీ, మ్యూజిక్. కనిపెట్రా గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా పడిపోను. గురు ప్రేమ కోసమే అంటూ చేయలేవు నన్ను మోసమే. అమ్మయ్యా, ఇదే మా బ్యూటిఫుల్ ప్రపంచం. సూపర్. కానీ మా రన్నర్స్ అప్ విన్స్ అరౌండ్ 1000 రూపీస్. కంగ్రాచులేషన్. రానంటూనే చిన్నదో చిన్నదో And the winner gets 1500 rupees. చిన్నదే. రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. కాదంటూనే కుర్రదో. మా థర్డ్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. గేమ్ చాలా సింపుల్ అండి. చక్రి గరిటకి కట్టామన్నమాట. గరిటని ఇట్లా నిశ్రేస్తే ఆ లైన్ దాటాలి. ఇక్కడ చక్రి పట్టుకుని ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఆ బాల్ ఆ గరిట మీద పెడతారు. మీరు మెల్లగా చక్రిని అలా 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 చుడుతూ ఆ బాల్ ని గరిటతో ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. 1 minute లో 2 టీంలు సమానంగా ఆడతారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్? అర్థమైపోయింది కదా? 3, 2, 1 గో. నువ్వు డ్రంకెన్ డ్రైవింగ్ లా వీళ్ళు 4 వేసారు. 4 కాదు 3 వేసారు. ఒకటి టైం తర్వాత ఒకటి వచ్చింది. వీళ్ళు వేసింది 3 అండ్ వీళ్ళు టైం లోపట వేసింది కూడా 3. వీళ్ళు గేమ్ ఎలా ఆడాలో బాగా చూపెట్టారు. వీళ్ళు గేమ్ ఎలా ఆడకూడదో చూపెట్టారు. అంటే ఆగం ఆగం అయిపోయి ఏం చేస్తున్నావు, చక్కెర ఇసిరేసింది, గిన్నెలు ఇసిరేసింది. గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ చూసి ఒక విన్నర్ ని ప్రకటిస్తున్నాం. అండ్ ది విన్నర్ ఆఫ్ దిస్ గేమ్ ఇస్ కంగ్రాచులేషన్. అద్భుతంగా ఆడారు కాబట్టి
మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. So South Indian Shop for very gift voucher to our one special smiling beauty, and that is कार मार कक्कर मार कार मार कक्कर मार कक्कर 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 मार कार मार कक्कर मार कार मार कक्कर मार कक्कर 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 मार कार मार कक्कर मार कार मार कक्कर मार कक्कर 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 मार. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకున్న మనందరికీ వాచింగ్ ఆడవాళ్ళు మీకు